మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. డిసెంబర్ చివరి వారంలో విడుదల కావలసిన ఈ సినిమా కోర్టు తీర్పులతో రిలీజ్ వాయిదా పడటం జరిగింది. వైసీపీ అధినేత జగన్ కి అనుకూలంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకి వ్యతిరేకంగా రాంగోపాల్ వర్మ ఈ సినిమా చిత్రీకరించినట్లు తెలుగుదేశం నేతలు మండిపడటం జరిగింది. దీంతో వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని నారా లోకేష్ హైకోర్టులో పిటిషన్ కూడా వేయడం తెలిసిందే. ఇదిలా ఉంటే రాంగోపాల్ వర్మ తల నరికి తెస్తే ₹1 కోటి ఇస్తానని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాస్ ఓ ప్రముఖ టీవీ ఛానల్ లైవ్ డిబేట్ లో కామెంట్లు చేయడం జరిగింది. ఈ విషయంపై రాంగోపాల్ వర్మ పోలీస్ కంప్లైంట్ ఇవ్వటంతో కేసు కూడా నమోదైంది. దీంతో ఇటీవల కొలికపూడి సిఐడి విచారణ కూడా ఎదుర్కొన్నారు. అయితే మరోసారి కొలికపూడి, రాంగోపాల్ వర్మకి వార్నింగ్ ఇచ్చారు. కొలికపూడి ఏమన్నారంటే, నాపై కేసు పెట్టాక రాంగోపాల్ వర్మకి ఫోన్ చేస్తే అతడు లిఫ్ట్ చేయలేదు. ఆర్జీవి సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీయాలి. మళ్లీ ఈ నెల 8వ తారీఖున విచారణకు రావాలని సిఐడి అధికారులు చెప్పారు అని స్పష్టం చేయడం జరిగింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.